రైట్స్ ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. రెడ్ బుక్ రాజ్యాంగం మేరకు పాలన ఎలా సాగుతోంది, దాని ఫలితాలు ఎలా ఉంటాయి అప్పుడే కనపడుతున్నాయి. అంతకుముందు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రాజారెడ్డి రాజ్యాంగం ప్రజల నెత్తిన రుద్దుతున్నారని టీడీపీ గగ్గోలు పెట్టింది, విమర్శలు చేసింది, ప్రజలందరిలో ప్రచారం చేసింది. కానీ ఇప్పుడు రెడ్ బుక్ రాజ్యాంగం అమల్లోకి రాగానే దాడులు, హత్యలు, ఆస్తుల ధ్వంసం, విగ్రహాల కూల్చివేత, అంతిమంగా ప్రతిపక్ష పార్టీ ప్రధాన కార్యాలయం నేలమట్టం చేయటం. అంటే ఇది విధ్వంసం కాదా, దీన్ని విధ్వంసం అనలేరా అంటే అనొచ్చు. కానీ తెలుగుదేశం ఒప్పుకోదు, ఎన్డీఏ కూటమిలోని భాగస్వామ్య పార్టీలు కూడా ఒప్పుకోవు. ఎందుకంటే వాళ్ళకి గత ప్రభుత్వ అధినేత పైన వ్యక్తిగతంగాను, గత ప్రభుత్వం పైన ఉన్నటువంటి కసి, కక్ష, కోపం కావచ్చు. వాటి పర్యవసానంగానే ఆ పార్టీ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. కేంద్ర కార్యాలయం దాదాపు 2 ఎకరాల స్థలంలో తాడేపల్లిలోని బోట్యార్డ్ ప్రాంతంలో నిర్మితం అవుతోంది. త్వరలో పూర్తయ్యేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. దీనికి సంబంధించి అన్ని అనుమతులు పార్టీ తీసుకుంది, వైఎస్ఆర్సీపీ పార్టీ తీసుకుంది. కానీ కొంత డీవియేషన్స్ ఉండొచ్చు. డీవియేషన్ సంబంధించి నోటీసులు ఇవ్వచ్చు, నోటీసులు ఇచ్చి ఎక్స్ప్లెనేషన్ తీసుకోవచ్చు. ఇవేమీ లేకుండానే కూల్చివేతకు రంగం సిద్ధం చేసినట్టుగా వైఎస్ఆర్సీపీ కూడా గ్రహించింది. ఎందుకంటే సిఆర్డిఏ కమిషనర్ కంటమనేని భాస్కర్ ఆయన కార్యాలయం ఇచ్చినటువంటి ప్రొవిజనల్ నోటీస్, అంటే తాత్కాలిక ప్రొవిజనల్, అప్పటికప్పుడు ఇచ్చేదాన్ని ప్రొవిజనల్ నోటీస్ అంటారు. అది ఫైనల్ ఆర్డర్ కాదు. ప్రొవిజనల్ నోటీస్ అందుకున్న తర్వాత విషయం తెలుసుకున్న వైఎస్ఆర్సీపీ పార్టీ ఆగమేఘాల మీద హైకోర్టుకి వెళ్ళి లంచ్ మోషన్ పిటిషన్ వేసి యాజ్ పర్ లా, చట్ట ప్రకారం నడుచుకుంటాము అని ఒక ఎష్యూరెన్స్ సిఆర్డిఏ లేదా ప్రభుత్వ న్యాయవాది నుంచి తీసుకుంది. ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్తాడు కోర్టులో. అంటే ప్రభుత్వం చెప్పినట్టు. ప్రభుత్వం ఏం చెప్పింది? ప్రస్తుత ప్రభుత్వం చట్టాన్ని అతిక్రమించం, న్యాయ ప్రకారమే చేస్తాం, ఎక్కడ కూడా ఒరిజినల్ ఆర్డర్ మీదనే కూల్చివేతలు జరగవు. దానిపైన కన్ఫర్మేషన్ ఆర్డర్ లేదా ఫైనల్ ఆర్డర్ ఒకటి ఇస్తారు. దానిలో కూడా ఎక్స్ప్లెనేషన్ తీసుకుంటారు, ఆ తర్వాతే నిర్ణయం తీసుకుంటారు. కానీ ఇవేమి జరగలేదు. కోర్టుకు మాత్రం మేము చట్టాన్ని, న్యాయాన్ని అతిక్రమించి ప్రవర్తించమని చెప్పారు. కోర్టు కూడా చెప్పింది ఇట్లాంటివి ఏమి తీసుకోవద్దు, కూల్చివేతలు లాంటివి. అది కూడా ఈవినింగ్ ఆఫ్టర్ 5, సూర్యాస్తమయం తర్వాత, సూర్యోదయానికి ముందు ఇట్లాంటివి ఏమి తీసుకోవద్దు అని కూడా చెప్పింది. వీటన్నిటినీ తుంగలో దొక్కి బేఖాతరు చేసి తెల్లవారుజామున 4:30 ప్రాంతంలో 7 బుల్డోజర్లతో తాడేపల్లి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయాన్ని నేలమట్టం చేశారు. పూర్తిగా ఇనుప రాడ్లను కూడా ముక్కలు చేసి ధ్వంసం చేసి, ఎంత కక్షను మరి వాళ్ళు కడుపులో పెట్టుకున్నారో తెలియదు, అంతగా ధ్వంసం చేశారు. అంటే పగలైనా లేదా ఉదయం తర్వాత అయినా ఇటువంటి కార్యక్రమం చేపడితే వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నాయకులు మరి
మరి పరుగులతో అక్కడికి వచ్చేటువంటి అవకాశం ఉంది. అది కూడా చాలా పకడ్బందీగా శనివారం ఆదివారం కోర్టు సెలవులు. కాబట్టి శనివారం నాడు ఈ రకమైనటువంటి చర్య తీసుకుంటే కోర్టుకు వెళ్ళే అవకాశం లేదు. ఆదివారం ఎట్లాగో సెలవే. కాబట్టి 2 రోజులు ప్రభుత్వం వాడుకుంది. సోమవారం నాడు మాత్రమే కోర్టుకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. సో ఆ రకంగా వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం మీద నిర్మాణంలో ఉన్నటువంటి కేంద్ర కార్యాలయాన్ని కూల్చివేయడం ద్వారా ప్రజలకు ఏం సంకేతం పంపింది ప్రభుత్వం అంటే, వాళ్ళు చెప్పేది గతంలో ఆ ప్రజాభవనమో ఏదో కూర్చోలేదా ప్రజా దర్బార్ని మేము కట్టుకున్నది, అది ప్రభుత్వ కార్యాలయం. ప్రభుత్వం నిర్మించి నిబంధనలకు విరుద్ధంగా అక్రమ కట్టడం. గ్రీన్ ట్రిబ్యునల్ ఉంది, నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్. అది ఏం చెప్పింది? నదీ పరివాహక ప్రాంతంలో నది అంచు నుంచి 200 మీటర్ల వరకు నిషేధిత ప్రాంతం, అక్కడ ఏమి కన్స్ట్రక్షన్ జరగడానికి లేదు. అక్కడి నుంచి 500 మీటర్ల వరకు అది నియంత్రిత ప్రాంతం. అంటే దాదాపు 700 మీటర్ల వరకు ఏ రకమైన కట్టడాలు జరగకూడదు. ఆ కట్టడాల్లో వాళ్ళు వదిలేసినటువంటి మలమూత్రాలు విసర్జనలు అన్నీ కూడా వేరే డ్రైనేజీ లేకపోవడం వల్ల నదిని కలుషితం చేస్తాయి. నది పూడుకుపోతుంది. నది కనుక పూడుకుపోతే వరదలు ఉపద్రవాలు వస్తాయి. కాబట్టి ఈ నిషేధిత ప్రాంతంలో లేదా నియంత్రిత ప్రాంతంలో ఎలాంటి కట్టడాలు జరగకూడదు అని స్పష్టమైనటువంటి ఉత్తర్వులు ఇస్తే సగం నదిలోనే కట్టారు. లింగమనేని రమేష్ గెస్ట్ హౌస్, దాంట్లో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉంటున్నారు. 200 కాదు, 2 మీటర్లకు వ్యత్యాసం కూడా లేదు. ఇది వ్యతిరేకం కాదా? చట్ట వ్యతిరేకం కాదా? దీన్ని ఎందుకు పట్టించుకోరు? జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే ఈ భవనాన్ని కూడా కూల్చొచ్చు, కానీ ఇది ప్రైవేట్ ఆస్తి. ప్రైవేట్ ఆస్తిని నోటీసులు ఇవ్వకుండా లేదా వాళ్ళకి తెలియపరచకుండా కూల్చడానికి వీల్లేదు. అందువల్ల ఇదొక్కటే కాదు, ఆ ప్రాంతంలో 40-50 గెస్ట్ హౌస్లు, డబ్బున్న బడాబాబులు గెస్ట్ హౌస్లు నిర్మించుకున్నారు అక్కడ ఏకాంతంగా గడపడానికి. మరో వ్యక్తి అక్కడ ఒక ప్రకృతి ఆశ్రమాన్ని, ప్రకృతి వైద్య కేంద్రాన్ని పెట్టారు. దానికి కూడా అనుమతులు లేవు. వీటన్నిటికీ నోటీసులు ఇచ్చినా స్పందించలేదు. కొంతమంది స్టే తెచ్చుకున్నారు, కొంతమంది కొన్ని రకాలుగా నడుస్తుంది. మరి ఇలాంటి వాటన్నిటిని వదిలిపెట్టి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయం పైనే ఎందుకు పగబట్టినట్టు? ఇది రాజకీయ కక్ష కాదా? ఖచ్చితంగా ఇది రాజకీయ కక్ష, 100% ఇది రాజకీయ కక్ష. కాకపోతే వీరు నిబంధనలు బేఖాతరు చేశారు. నిజానికి బోటియార్డ్ ప్రాంతంలో 2 ఎకరాలని ప్రభుత్వం వైఎస్ఆర్సిపికి కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దానికి భవనానికి సంబంధించిన అనుమతులన్నీ తీసుకున్నారు, అన్నీ ఉన్నాయి. కానీ తెలుగుదేశం పార్టీకి చెందిన స్థానిక నాయకుడు ఒకరు అక్కడ ఉన్నటువంటి బోట్ యార్డ్ స్థలాన్ని కేటాయించడానికి వీల్లేదంటూ కోర్టుకెళ్ళారు. దాన్ని వేస్ట్ చేసుకొని సిఆర్డిఏ అధికారులు, అది సిఆర్డిఏ ప్రాంతంలోకి వస్తుంది, ఆ నిర్మాణం జరుగుతున్న ప్రాంతం కాబట్టి సిఆర్డిఏ అనుమతులు లేకుండా మీరు చేయడానికి వీల్లేదు. సిఆర్డిఏకి దాదాపుగా వైఎస్ఆర్సిపి 100 లేఖలు రాసింది. ఒక్కదానికి సమాధానం లేదు, దాని మీద యాక్షన్ కూడా లేదు. సో సిఆర్డిఏ తమ పరిధిలో లేదని వదిలేసిందిగా భావించారు. ఇప్పుడు సిఆర్డిఏ కమిషనర్ కంఠమనేని భాస్కర్ ఆయన ఆగమేఘాల మీద ఉత్తర్వులు జారీ చేయడంతో ఈ మొత్తం వ్యవహారం నడిచింది. ఆయన ఉత్తర్వుల మేరకు
మంగళగిరి, తాడేపల్లి, మిగతా ప్రాంతాలకు సంబంధించినటువంటి మున్సిపల్ అధికారులు నేతృత్వం వహించి ఈ భవనాన్ని నేలమట్టం చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మళ్ళీ కోర్టుకు వెళ్తుంది. కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటే కోర్టు ఉత్తర్వులను, నిబంధనలను, కోర్టు చెప్పినటువంటి విషయాలను బేఖాతరు చేసి కూల్చివేతలు స్పష్టంగా కోర్టు ధిక్కరణే అవుతుంది. కాబట్టి దీని మీద యాక్షన్ తీసుకోమని అడిగేటువంటి అవకాశం ఉంది. ఈ మేరకు వైఎస్ఆర్సీపీ న్యాయవాది పున్నవోలు సుధాకర్ రెడ్డి స్పష్టంగా చెప్పారు, దీని మీద కోర్టుకు వెళ్తాం, ఐపీసీ కింద కానీ సిఆర్పిసి కింద కానీ ఏ రకమైన ప్రొవిజన్స్ ఉన్నాయి, సెక్షన్స్ ఉన్నాయి, వీటన్నిటినీ బేస్ చేసుకొని తప్పకుండా కోర్టులో సవాల్ చేస్తాం. ఎందుకంటే కోర్టు ముందు నిన్ననే చెప్పారు, నిన్న ఉదయమే స్పష్టంగా చెప్పారు, మేము ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలను అతిక్రమించి లేదా అసలు రూల్ పొజిషన్ అతిక్రమించి ఎక్కడ అక్రమంగా కూల్చివేతలు చేయము అని చెప్పారు. సో రూళ్ళు అనుసరించే మేము వ్యవహరిస్తామని కూడా స్పష్టంగా చెప్పారు. అయినప్పటికీ వీటన్నిటినీ ఖాతరు చేయకుండా ఇవాళ తెల్లవారుజామున ఇంకా సూర్యోదయం కాకముందే కూల్చివేతలు ప్రారంభించారు. 1, 2 కాదు 7 ప్రొక్లైనర్లతో మొత్తం కూల్చివేతలు జరిగాయి. పూర్తిగా నేలమట్టం చేశారు. ఇది ఖచ్చితంగా రాజకీయ కక్ష సాధింపు, ఇందులో తేడా ఏం లేదు. కాకపోతే ఇవాళ వైఎస్ఆర్సీపీ కేవలం అసెంబ్లీలో 11 స్థానాలు మాత్రమే సాధించటం, పార్లమెంట్లో 4 స్థానాలు మాత్రమే సాధించటం, దాదాపు 40% ఓటింగ్ ఆ పార్టీకి ఉండడం, ఇవన్నీ కారణాలు అయితే అయి ఉండొచ్చు. కానీ 2019లో టీడీపీ ఓటమిని చూసిన తర్వాత అది పునరావృతం కాదనేది ఎక్కడా లేదు. 2029లో అదే పరిస్థితి రావచ్చు. కానీ అప్పుడు ఇలాంటి కక్ష సాధింపు చర్యలు కనుక ఉంటే పరిస్థితి ఏంటి? ఇవాళ ఏ పార్టీ అధికారంలోకి వస్తే ఆ పార్టీ తన ప్రత్యర్థి పార్టీని దెబ్బతీయడానికి, కుంగదీయడానికి ఈ రకమైన కక్ష సాధింపు చర్యలు చేస్తూ పోతే రాజ్యాంగానికి అర్థం ఉండదు, రాజకీయాలకి అర్థం ఉండదు, ప్రజాస్వామ్యం పూర్తిగా అంతమైపోయినట్టుగానే భావించాలి. కాకపోతే 2019లో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక కొన్ని పత్రికలు ఎడిటోరియల్స్ రాశాయి, సంపాదకీయాలు, కక్ష సాధింపు రాజకీయాలు కూడదు, పనికిరావు, తెలుగుదేశం కనుక వస్తే ఇట్లాంటి కక్ష సాధింపు రాజకీయాలు ఉండవు, చేయదు. మరి ఇప్పుడు ఏం జరుగుతోంది? ఎన్నికల ప్రక్రియ ముగిసిన కొన్ని గంటల నుంచే కక్ష సాధింపు రాజకీయాలు ప్రారంభమైనాయి. ఫలితాలు వచ్చిన తర్వాత ఇంకా తెగబడ్డారు. ఇప్పుడు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకంగా భవనాలనే నేలమట్టం చేస్తున్నారు. సో ఈ రకమైన పరిస్థితులు కొనసాగితే కక్ష సాధింపు కోసం ఏర్పరచుకున్న రెడ్ బుక్ రాజ్యాంగమే ఆంధ్రప్రదేశ్లో రాజ్యమేలుతుందా చూడాలి. ఎందుకంటే ఇలాంటి పరిస్థితులు కొనసాగే అవకాశం ఉంటే తప్పకుండా రాజకీయ కక్షలు పెరిగిపోయి ప్రజల మధ్య వైషమ్యాలు పెరిగిపోయి అరాచకం సృష్టించేటువంటి పరిస్థితి తప్పకుండా కనబడుతుంది. చూడాలి వీటిని ఎలా ఆపుతారో, కంట్రోల్ చేస్తారో, కొనసాగిస్తారో చూద్దాం.